పార్టీ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తానే తప్ప పార్టీని ఏనాడు వ్యతిరేకించలేదన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నానన్న మాటల్లో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు కాపాడుకుంటున్నారని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న పార్టీ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తానన్నారు రాజగోపాల్ రెడ్డి. చౌటుపల్లి మున్సిపాలిటీ చండూరు మున్సిపాలిటీ ఎలక్షన్లో పోటీ చేసి క్యాంపెయిన్ చేసి రెండు చైర్మన్లు పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిలిచారా లేదా? మరి మా అంత యాక్టివ్గా పార్టీ చేసిన ఎవరు లేరు. పార్టీకి ఎక్కడ దూరం ఉన్నా పార్టీకి 100% పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చాము, రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలి, ప్రజల మనసులను తెలుసుకుంటాం. ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రజలకు మనం ఏం పని చేయాలి, వాళ్ళు ఏం ఆశిస్తారు గవర్నమెంట్ అనే దాని మీదనే ఆలోచన చేసి ఇంకా వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాం తప్ప ఎక్కడ కూడా పార్టీ విషయంలో కూడా రాజీ పడం. పార్టీ విషయంలో పక్క పనిచేస్తాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా కాపాడుకుంటాం. అందుకనే చెప్పినాను మొన్న కూడా చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతాం, ఆయన న్యాయం జరగాలి. కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటూ చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు మనం న్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నా. కొన్ని సందర్భాల్లో ఓపెన్గా నీకు మాట్లాడాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితులలో స్పందించాల్సి వచ్చింది వైటీడీఏ యాదగిరిగుట్ట మీద. అంతేకాదండి అది పార్టీకి వ్యతిరేకం చేయాలనో ముఖ్యమంత్రి మీద అదో నువ్వు ప్రభుత్వంకు చెడ్డపేరాలని కాదు.